జనముల మధ్య రాచేటి చేయుదము దేవుని ఆశ్రయదాయము మనలో ధ్యానించి పాడెదము దేవుని ఆశ్రయదాయము మనలో ధ్యానించి పాడెదము కార్యములు చేయువాడు తన కార్యములు చేయువాడు ప్రభువాచర్యాకరుడు
వరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంత వరకు కాచే ఆత్రులముగా సేవింతుము ఆత్రులముగా సేవింతుము మనకేలో వాగ్దానములిచ్చి మనమను భావించితిమి మనకేలో వాగ్దానములిచ్చి మనమను భావించితిమి మనకామహిమ ప్రభావము ప్రభువునకు హల్లెలూయా ఈ సాంగ్ షీట్లో నుండి 4వ పాట పాడుకుంటాం. దేవుని మహిమ మందిరం. ఎవరికైనా సాంగ్ షీటు అందకపోతే మరి చేయి చూపించండి, మీకు ఇస్తాం. ఎవరికన్నా చూడండి లోపల. ఇంకా బ్రదర్స్ కింద ఉన్నటువంటి వారు కూడా పైకి రావాలని మనవి చేస్తుంటున్నాం. దేవుని మహిమ మందిరం, దేవుని మహిమ మందిరం, రాజపులారాధనాలయం, రాజపులారాధనాలయం, సాకుబలియా పదస్థలమును అదియే గోరియా కొల్కతలోయు ఈ సాకుబలియా పదస్థలమును ఎబుషియరుషాలేమనే ఎబుషియరుషాలేమనే
బలిష్ఠుని నివాసమదియే ఆ స్థలమెంతో భీతి గొల్పున్నది యాకోబు బలిష్ఠుని నివాసమదియే ఆ స్థలమెంతో భీతి గొల్పున్నది పరలోకపు పరలోకపు పాదపీఠ స్థలము ఇశ్రాయేలు పరిశుద్ధి సీయోనది సిగురుపై భూషణమగునచట సిగురు మహిమా భూషణమగునచట నిర్మించబడుచున్న యేసుని మానస మందిరమదియే పెండ్లి కుమార్తె సంఘము అదియే పెండ్లి కుమార్తె సంఘము అదియే దేవుని చుట్టమని కలసి వెళుతాము దేవుని మహిమమతేయము కలరి చుట్టమని కలసి వెళుతాము దేవుని మహిమమతేయము మన దుఃఖ దినములు సమాప్తమగును మన దుఃఖ దినములు సమాప్తమగును పరలోకము
ఆరాధన వాక్యం వెనుక మునుపు మూడవ పాటలో మరి మొదటి శరణం, మూడో శరణం, ఏడవ శరణం నిలబడి పాడుకుంటా. దయచేసి ముందు జరిగి కూర్చోండి. ఆరాధన వాక్యం వెనుక పూర్వం జ్ఞాపకొచ్చుకోండి. మొదటి శరణం, 3 శరణం, 5, 7 అంటే మార్చి పాడుకుంటాం. మార్చి నిలబడదాం. ముందు జరగండి. తెల్లటి బట్టలు, వైట్ శారీస్, అబ్బా దేవదూతలాగా ఉన్నారు మిమ్మల్ని చూస్తుంటే. మీ సేవకుడు మిమ్మల్ని ఆ రీతి తెల్లగా అలంకరించినట్టున్నారు. రండి, ముందు జరగండి. స్తుతింతున్ పరిశుద్ధిని ఆరాధన. క్రింద కూడా స్క్రీన్ ఉంది, మీకే ఇబ్బంది లేదు, కింద కూడా వెళ్ళొచ్చు. పైకి జరగండి. స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో వరకు పరిశుద్ధుని ఆరాధనతో వరకు Hallelujah.
నిమిషం. దేవుడు ఇక్కడ మందిరం స్థాపించి 60 సంవత్సరాలు. ఈ శరణాన్ని ఒక్కసారి పాడుకుందాం. 60 ఏండ్లు గాసేన్ కొరత లేని మేళ్ళనిచ్చే. ఒక్కసారి పాడితే 60 సంవత్సరాలు ఒక్కసారి జ్ఞాపకం ఉన్నట్టు ఉండింది. స్తుతింతు పరే దయచేసి మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ అదే ఫోన్ అయినా కానీ సైలెంట్ మోడ్లో పెట్టాలని మనం చేస్తున్నాం. మరి ఎవరు కూడా మాట్లాడొద్దండి. ఈ సమయంలో ఆరాధన వాక్యం వింటాం. నూతన మందిరంలో నూతనముగా వాక్యం వింటాం. మన మధ్య దైవజనులు దైవ వర్తమానికులు మరి జయరాజ్ అన్న ఉంటే గొప్ప సంతోషం అండి. దేవుడు ఇన్ని సంవత్సరాలకి దేవుడు మన మధ్య తీసుకొచ్చినాడు. మీరు దయచేసి కొద్ది నిమిషాలు మౌనంగా ఆరాధన వాక్యం విని ప్రభుని ఆరాధించాలని మనవి చేస్తాం. మైక్ పెట్టండి. నూట 47వ కీర్తన 5వ వచనం మనం కలిసి చదువుదాం. 147వ కీర్తన 5వ వచనం. Psalm 147, reading all together verse 5. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితిలేదు. మరలా చూద్దాం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితిలేదు. మొదటి భాగము, మన ప్రభువు గొప్పవాడు. అవర్ లార్డ్ ఈజ్ గ్రేట్. ప్రార్థన చేస్తాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. ముందుకు జరిగి కూర్చోండి. టేబుల్ దగ్గర ఇంత స్థలం ఖాళీగా ఉంది. సిస్టర్స్ ముందుకు జరిగి కూర్చోండి. వెనక్కి బ్లాక్ చేసినారు. మళ్ళీ ఇప్పుడే మనవాళ్ళు వచ్చేది. మీరు అనుకున్నారు నా తర్వాత ఇంకెవరు రారులే, నాకంటే ఆలస్యంగా వచ్చేవాళ్ళు ఎవరున్నారు అని అనుకుంటున్నారు. సిస్టర్స్, బ్రదర్స్ కూడా ఇంకెవరైనా జరగాలనుకుంటే జరగండి. టేబుల్ ముందు కొంత ఖాళీ స్థలం ఉంది. అమ్మ ముందుకు రండి. బల్ల ముందు వచ్చి కూర్చోండి. ఖాళీ స్థలం ఉంది. వెనక తలుపు దగ్గర బ్లాక్ చేయొద్దు. ప్రేమగల తండ్రి, యేసునాథుని నామమున డిసెంబర్ మాసం 12వ రోజు అనగా ఈ సంవత్సరం ఆఖరి మాసంలో సజలమై బెరాక ప్రార్థన మందిర ఆవరణంలో
తిరిగి వచ్చే అవకాశం అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. దాదాపు 60 సంవత్సరాలు కాపాడి భద్రపరిచినారు. మేలు క్షేమం మీరు అనుగ్రహించినారు. ఎన్నో ఒడిదుడుకుల కింద సంఘం వెళ్ళటానికి మీరు అనుమతించినారు. ఆయనను మీరు సంరక్షించి పోషించి పక్షరాజు వలె మోసి, తల్లి వలె ప్రేమించి, తండ్రి వలె జాలిపడి, పొరుగువాని వలె పరామర్శించి, కాపరి వలె ముందు నడిచి, రాజు వలె పాలించి, శిరస్సు వలె సహాయం చేసి నడిపించినందుకు తల వంచి నమస్కరిస్తున్నాము. ఎంతోమంది ప్రయాసపడ్డారని విన్నాము. ఈ అకాలంలో పుట్టిన మేము వారి ప్రయాస ఫలములో పాలు పొందే అవకాశం అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. వారందరూ ప్రార్థించి, చెమటోడ్చి, రక్తం కార్చి, చేయి చాపి, కన్నీరు కార్చి నీ సన్నిధిలో ఇలా కొంతమందిని సమకూర్చి ఇక్కడ ఒక దీపస్తంభము, ఒక సాక్ష్యము ఏర్పాటు చేయటానికి మీరు అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. నలిగిన రెల్లును మీరు విరవలేదు, మకమకలాడుచున్న అవిసినారు ఒత్తిని మీరు ఆర్పలేదు కనుక వందనములు చెల్లిస్తున్నాం. ఈ దీపస్తంభాన్ని మీరు కాపాడినందుకు స్తోత్రాలు. అనేక మందికి యేసుప్రభు యొక్క సిలువ పరిచయం చేయటానికి వాడుకున్నందుకు స్తోత్రాలు. అనేకులకు యేసు యొక్క సిలువ పరిమళ వాసన వ్యాపింప చేయటానికి మీరు వినియోగించినందుకు స్తోత్రాలు. వారు ఇలాగ చేరి వచ్చి మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లు ఈ చక్కటి మందిరం నిర్మించుకోవటానికి మీరు సహాయం చేసినందుకు స్తోత్రములు. ప్రతి అక్కర మీరు తీర్చినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. దాసుడు స్థానిక దైవ సేవకులు బ్రదర్ని బట్టి, కుటుంబాన్ని బట్టి మీకు వందనములు. వారిని ఇంకా మీరు బలపరిచి వాడుకోనండి. మీ దాసుడు పీఠాచారి గారు కుటుంబ సభ్యులందరిని బట్టి స్తోత్రములు. అలాగ ప్రయాసపడి ఈ కార్యక్రమంలో సాగిపోవటానికి ఇంతవరకు కృప చూపించినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నా. ఇది నాన్న స్థానిక సంఘముతో కలిసి మేమును దేవా ఈ సంతోషంలో పాలు పొంది మేమును ఆరాధించి స్తుతించినట్లు, సంస్తుతించినట్లు చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా కొంతమంది దైవ సేవకులను, బాధ్యత వహించే వారిని, సంఘస్థులు మీరు తోడుకొని వచ్చినందుకు స్తోత్రాలు. ఆన్లైన్లో జాయిన్ అయిన వారిని బట్టి కూడా మీకు వందనములు. మేమందరం ఏకముగా పాడి, హర్షించి, పొగడి, ఆరాధించినట్లు ఇచ్చిన కృప కొరకే స్తోత్రాలు. ప్రతిదీ ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడను అని మీ వాక్యంలో రాసినారు. అలాగే 1 తిమోతి 4:4 మేము జ్ఞాపకం చేస్తున్నాము. ఈ మందిరాన్ని కూడా వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మీరు పరిశుద్ధపరిచినందుకు స్తోత్రాలు. మీ నేత్రములు, మీ మనస్సు నిత్యం ఇక్కడ ఉంటున్నందుకు స్తోత్రములు. రాబో దినాల్లో ఇంకా ఇక్కడ నుండి మీ పరిమళ వాసన వ్యాపించినట్లు, అనేకులు మేలు పొందినట్లు సహాయం చేయండి. మధ్యాహ్నము రక్షణ లేని వారు రక్షణ పొందినట్లు కృప అనుగ్రహించండి. మా ఆరాధనల సింహాసనం మీద మిమ్మల్ని ఆసీనం చేయనట్లు మీరు మాకు సహాయం చేయండి. వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారు అధికమైన ఆలస్యం కలగకుండా త్వరపెట్టబడి వచ్చినట్లు చేయండి. ఆన్లైన్లో జాయిన్ అయిన వారికి కూడా మీరు కృప అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నా. ఆయా పరిచర్యలో కనబడకుండా తెర వెనక పరిచర్య చేసే వారికి కూడా సామర్థ్యము, క్షేమము, భద్రత, కాపుదల దయచేయండి. ముఖ్యంగా కిచెన్లో పనిచేస్తున్న వారికి సహాయం ఇచ్చేయండి. మీ ప్రజల ప్రార్థన భూమి మీద నిలువబడి ప్రీతికరమైన పరిచర్య చేయనట్లు నా నోట మీ మాటలు ఉంచండి. యేసునాథుని నామమున తల వంచి స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. బ్రదర్ నా అయిపోయింటే కూర్చున్నాను. థ్యాంక్ యూ. చెక్. యేసుక్రీస్తు ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞానమునకు అంతము పరిమితి లేదు. ఆ యేసు మనల్ని ప్రేమించి మానవాకారమున రక్త మాంసములు కలిగిన వాడై, పాపరహితుడిగా, పాపం ఎరగని వాడిగా, పాపలోకములో జన్మించి పాపము లేకుండా జీవించి పాపముగా చేయబట్టానికి సిలువ మీదకి వెళ్ళి సిలువలో రక్తము కార్చి
చనిపోయి సమాధి చేయబడి విజయోత్సాహంతో సమాధిని గెలిచి మహామహుని కుడిపార్శ్వమున ఆసీనుడైనాడు. ఆయన ఆరాధనలకు యోగ్యుడు, పూజనీయుడు, స్తోత్రార్హుడు. ఆ ప్రభువును ఆరాధించినట్లు చేరివచ్చిన మనందరికీ ఈ ఒక్క వాక్యము జ్ఞాపకం చేసుకుని ఆయనను మన ఆరాధనల సింహాసనం మీద ఆసనం చేస్తాం. ప్రభు గొప్పవాడు. ద లార్డ్ ఈజ్ గ్రేట్. ఎంత గొప్పోడు! మానవ నోరు వివరించలేనంత గొప్పవాడు. ఎంత గొప్పవాడు! మానవ చెవులు గ్రహించలేనంత గొప్పవాడు. ఎంత గొప్పవాడు! మానవ జ్ఞానమునకు అందనంత గొప్పవాడు. ఎంత గొప్పవాడు! మానవ జీవితం అంతా ఆయన గొప్పతనాన్ని గురించి ఆలోచించడానికి పూనుకున్నా విషయమంతా కూడా ఆయన గొప్పతనము గ్రహించలేనంత గొప్పవాడు. ఆకాశ మహాకాశాల పట్టుజాలని దేవుడు దురవగాహన తేజస్సులో నిత్యం అమరత్వము కలిగి తానే సకల యుగములకు రాజయ్యున్న శ్రీమంతుడైన యేసునాథుడు కాలము సంపూర్ణమైనప్పుడు ఆ గొప్పతనం అంతటిని పక్కనుంచి దరిద్రులము, దీనులము, దిక్కుమాలిన వారము, పాపము చేత పడి చెడి భ్రష్టత్వములో కొట్టిమిట్టాడుచు పాతాళం వైపు పరుగులు తీస్తున్న మానవ కోటిని ప్రేమించి నరుడుగా ఉద్భవించినాడు. ఆయన గొప్పతనంలో ఉన్న రహస్యము చిన్నోళ్ళు పెద్దోళ్ళు కావడం అనేది ఈ లోకం యొక్క గొప్పతనం. వాళ్ళు ఇంత ఉన్నరండి, ఇంత గొప్పోళ్ళు అయిపోయారండి, మా మధ్యలోనే తిరిగేవాడండి, ఇప్పుడు ఎంత గొప్పవాడు అయిపోయాడండి అని. లోకం ఏం చెప్తుందంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళు కావడం గొప్పతనం అని చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుందంటే ఆకాశ మహాకాశాల పట్టుదాలని దేవుడు ఒక కన్య జారడ గర్భంలో నుండి భూమి మీదకి వచ్చాడు. అది గొప్పతనం అని చెప్తుంది. అందుకే బైబిల్లో రాయబడింది, గ్రేట్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్. దేవభక్తిని కూర్చున్న మర్మము గొప్పది. ఏంటా మర్మము? ఆయన శరీరుడిగా ప్రత్యక్షము మాయను. గాడ్ బికేమ్ మ్యాన్. ఈ డిసెంబర్ దినాల్లోనంతా క్రైస్తవ లోకము ఇదే తలంపును జ్ఞాపం చేసుకుని దేవుడు మానవుడయ్యాడు. ఇంతకు మించిన గొప్పతనం ఇంకేముందంటారు? ఇక్కడ దైవ గొప్ప ఆశీర్వాదాలు ఒక 5 విషయాలు మనం చూచి ప్రభువును ఆరాధించడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది కీర్తనలు 18:50. Psalm 18:50. 18వ కీర్తన 50 వచనం. Psalm 18:50. 18వ కీర్తన 50 వచనం. నీవు నియమించిన రాజున గొప్ప రక్షణ కలుగ చేయవాడు. కనుక ఆయన గొప్పవాడు కారణం ఏంటంటే మన కొరకే గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ అనుగ్రహించినాడు. ఈ రక్షణను గురించి బైబిల్లో రాయబడుతూ వచ్చింది ఎటర్నల్ సాల్వేషన్, నిత్య రక్షణ అని కూడా చెప్పబడింది. ఈ భౌతికమైన జీవితానికి మాత్రమే కాదు ఈ రక్షణ, పరలోక రాజ్యంలో కూడా పావనడా మా రక్షణ కొరకే స్తోత్రములు అని దేవుని ప్రజలు ప్రభువారిని ఆరాధించినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. దేవోగ్రతకు పాత్రలమై పాపం చేత అపరాధముల చేత చచ్చి ఉండగా, కంపుతో ఉండగా, మానపు వాసనతో ఉండగా, పాతాళం వైపు పరుగులు తీస్తున్నప్పుడు యేసునాథుడు మానవాకారాన ఈ భూమి మీదకి అరుదించి రక్తమాంసంలో ధరించిన వాడై పాపముగా చేయబట్టానికి ఇష్టపడ్డాడు. దేవుడు ఆత్మస్వరూపి. మరి రక్తమాంసాలు ఎందుకు ధరించాలా? రక్తమాంసం ధరించకపోతే ప్రతి మనుషుని కొరకే ఆయన మానవ రుచి చూడలేడు. మానవ రుచి చూడటానికి కొరకే రక్తమాంసం ధరించిన వాడై పాపరహితుడు పాపముగా సిలువలో చేయబడ్డాడు. మన కొరకై ఆయన సిలువ మాను మీద గుర్తుపట్టలేనంత వికారుడుగా, కురూపిగా మార్చబడ్డాడు. స్వరూపమైనను సొగసైనను యేసు ప్రభు వారికి లేదు సిలువలో అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఆయన దేహమంతా కోడ దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, రక్త ప్రవాహము తల నుండి కాళ్ళ దాకా ప్రవహిస్తుండగా ఆయన ప్రాణాన్ని మన కొరకే సిలువలో అర్పించినాడు. ఆయన గొప్ప యాగమును బట్టి, గొప్ప త్యాగమును బట్టి, గొప్ప దహన బలిని బట్టి, గొప్ప పాపులమైన మనకంటే గొప్ప పాపులు ఇంకెవరుండ్రు. దేర్ ఈజ్ నో గ్రేటర్ సిన్ అదర్ దెన్ సిన్నర్ లైక్ యూ అండ్ ఐ. ఈ గొప్ప పాపుల కొరకే గొప్ప రక్షకుడు గొప్ప త్యాగాన్ని, గొప్ప ప్రేమను సిలువలో చూపించి గొప్ప రక్షణ చేత మనల్ని ఆశీర్వదించినాడు. ఆ గొప్ప రక్షకుడిని, గొప్ప రక్షణను బట్టి గొప్ప ప్రజలముగా రక్షణార్థమైన వెలుగును అనుభవించిన వారమే ఆరాధించుట కొరకే చేరి వచ్చిన ప్రభువు గొప్పవాడు. మొదటి కారణం, గొప్ప రక్షణ ఆయన మన కొరకై అనుగ్రహించినాడు.
రెండవది చూస్తాం కీర్తనలు 68:11. Psalm 65:11. 68వ కీర్తన 11వ వచనం. నేను చదువుతానండి, మీరు టిఫిన్ చేసి వచ్చినట్లు లేరు. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు అని తెలుగు వర్షన్లో రాయబడింది. ఇంగ్లీష్ వర్షన్లో ఏం రాశారంటే గ్రేట్ కంపెనీ దట్ పబ్లిష్ ద నేమ్. అంటే ప్రభువును గురించి ప్రకటించేవారు గొప్ప సమూహముగా ఉన్నారని వాక్యంలో వ్రాయబడుతూ వచ్చింది. ఈ గొప్ప సమూహం ఎవరు? సంఘము. ఈ గొప్ప సమూహాన్ని అపోజిడైన పౌలు లేదా భక్తుడైన లూకా గొప్ప ఇల్లు అని రాశారు. అదే దేవుని యొక్క మందిరం. చూడండి, లూకాసు వార్త, గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్, 22:12. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 22:12. గొప్ప మేడగది, గ్రేట్ అప్పర్ రూమ్. గొప్ప ఇంటిలో ఎలాంటి వాటిని ప్రభు సిద్ధపరిచినాడన్న సంగతి దేవుని యొక్క వాక్యంలో తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. 2 Timothy chapter 2:20. చాలు. ఇప్పుడు గొప్ప దేవుడు మనల్ని ఎక్కడ తెచ్చినాడు? గొప్ప ఇంటికి తెచ్చినాడు. దేవుని మందిరం మీద గొప్ప ఇల్లు. అంటే సామాన్యంగా కనిపించవచ్చు, ఏముందంటే మామూలుగా కదా 4 గోడలు కట్టుకున్నాం, కొద్దిగా గ్లాస్ కిటికీలు పెట్టుకున్నాం, సాపలు వేసుకున్నాం, ఇంకేముంది అని. కానీ ఆ ఇంట్లో ఉండే వ్యక్తి గొప్పవాడు. సాధారణంగా మనం ఏదైనా ఒక స్థలాలకు వెళ్ళినప్పుడు కొన్ని ఇళ్ళు చూస్తుంటాం, పెద్ద కట్టడాలు ఉంటాయి, మనిషి ఎత్తు కంటే ఇంకా మించిన కట్టడాలు ఉంటాయి. పక్కన వాళ్ళు అంటారు, ఎవరు ఇక్కడ ఉండేది రాజకీయ నాయకులు కాదు, చాలా గొప్పోళ్ళు అండి అని. బయట ఇంటిని చూస్తే లోపల ఎలాంటి వాళ్ళు ఉన్నారో సాధారణంగా చెప్తూ ఉంటాం. అలాగే యేసు ప్రభు వారు, ఆయన గొప్పవాడు, ఆయన నివాస స్థలం గొప్పది. అందుకే ఆయన మహాగణుడు, మహోన్నతుడు, ఉన్నత స్థలంలో నివసించువాడు. అయితే కాలం సంపూర్ణమైనప్పుడు మన కొరకు మానవుడికి భూమి మీదకి దిగి వచ్చి రక్షణ పొందిన, పాప క్షమాపణ పొందిన హృదయము యేసు రక్తములో కడగకున్న వారి హృదయంలో యేసు ప్రభు వారు నివసించాలని సంకల్పించినాడు. కనుక ఇప్పుడు రక్షణ పొందిన వారందరూ యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘముగా చేయబడ్డారు. ఆ సంఘమునకు యేసుక్రీస్తు ప్రభువే శిరస్సు అయినాడు. యేసు ప్రభువుని ఎరగక మునుపు ఈ సంఘము, దేవుని మందిరము, దేవుని ఇల్లు, దేవుని నివాసస్థలము ఎరగకుండా జీవిస్తూ ఉంచుమి. ఉదయం లేచినప్పుడు మొదలుకొని ఎక్కడికి వెళ్తారో ఎక్కడికి వస్తున్నారో తెలియదు. సాయంకాలం దాకా నో డైరీ, అంటే ఏ సమయంలో ఎక్కడుంటారో తెలియకుండా రకరకాలుగా జీవించేవాళ్ళం. ఇప్పుడు ప్రతి వాళ్ళకి దాదాపు డైరీ ఉంటుంది. ఏం డైరీ ఉంటుంది? ఇంట్లోనైనా ఉంటారు, ఆఫీస్లోనైనా ఉంటారు, పొలంలోనైనా, వ్యాపారంలోనైనా, లేదా మందిరంలోనైనా ఉంటారు. ఇంకేం అడ్రస్లు లేవు. ఇప్పుడు మనకు అడ్రస్ తీసుకొని వచ్చినాడు. ఇంతకుముందు అడ్రస్ లేకుండా ఉంటుంది. 4వ అధ్యాయం ఆదికాండంలో మనం చూస్తే కయ్యూని ఏబేల్ని చంపిన తర్వాత దేశదిమ్మరయ్యాడు. దేశదిమ్మర్ అంటే ఆధార్ కార్డు లేదు అని అర్థం మన భాషలో చెప్పాలంటే. పాన్ కార్డు లేదు. హీ వాజ్ నో కార్డ్, హీ హ్యాడ్ నో కార్డ్, హీ వాజ్ కార్డ్లెస్. ఇప్పుడు యేసుప్రభుని ఎరిగిన తర్వాత యేసుప్రభే మన ఆధార్ కార్డు, యేసుప్రభే మన రేషన్ కార్డు, యేసుప్రభే మన పాన్ కార్డు, యేసుప్రభే మన ఏటీఎం కార్డు, యేసుప్రభే మన కార్డు. ఆ యేసుప్రభు ఎంత విశ్వాసం ఉంచడం ద్వారా ఈ సంఘంలోనికి మనం చేరి వచ్చినాం. ఇక్కడైతే స్థానిక సంఘం అంటారు, ప్రపంచమందంతటా సార్వత్రిక సంఘం. ఆ సంఘాన్ని గురించి ప్రభు అన్నాడు, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్. ఈ బండ మీద నా సంఘమును. ఎవరి సంఘం ఇది? సాధారణంగా మీరేం చెప్తున్నారు? మా సంఘంలో మా సేవకుడు, మా మందిరము, మా విశ్వాసులు. మీ అని ఎక్కడ లేదు బైబిల్లోనా. మీరే సొంతం చేసుకుంటున్నారు. డోంట్ ఓన్. మీరే సొంతం చేసుకోవద్దండి. అది బైబిల్ యేసుక్రీస్తు వాక్యం కూడా ఏం రాసినారా? యెషయా గ్రంథంలో, నా మందిరము సమస్త జనులకు
ప్రార్థనా మందిరం అని బైబిల్లో, నా మందిరము అని యేసుప్రభు చెప్తే మీరేమంటారు? కాదులే ప్రభు, మీరు ఎప్పుడు కట్టినారు కానీ మేమే కదా కట్టిండేది, తలా ఇంటి వేసుకుని ప్రార్థన చేసుకుని కష్టపడి ప్రయాసపడి చేతులు చాపి చెమటోడ్చి కన్నీరు గాడ్చి మేమే కట్టినాం కనుక ఇది మా మందిరమే అంటారు. సిగ్గుపోదా అలాగంటే యేసుప్రభుతో? యేసు ఆయన రక్తమిచ్చి కొన్న సంఘము, రక్తమిచ్చి సంపాదించిన సంఘము, ఆయన మందిరంలోనికి మనం చేరి వచ్చిన ఇప్పుడు మనల్ని ఆ గొప్ప సైన్యముగా చేసిన. సైన్యానికి ఎవరు ఉంటారు? సైన్యాధిపతి ఉంటాడు. అందుకే ఆయన పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. మరి ఆయన సైన్యమే యేసు రక్తం ద్వారా కడగబడిన మనము కనుక ఆ ప్రభు గొప్పవాడు. ఎందుకంటే మనల్ని రక్షించి గొప్ప ఇంటిలోనికి తోడుకొని వచ్చినాడు. ఈ గొప్ప ఇంటిలో వెండి పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు ఉన్నాయి, మీలాంటి ప్లాటినం పాత్రలు కూడా ఉండొచ్చు. ప్లాటినం బంగారు కంటే ఎక్కువ విలువైంది. ఇలాగ రకరకాల విలువైన పాత్రలు ప్రభువు సిద్ధం చేసి తన ఇష్టానుసారముగా తన మహిమ కొరకు ఆ పాత్రలను వాడుకునేవారిగా ఆయన చేస్తూ వచ్చినాడు. కనుక ఇల్లు లేని మనము, నిరాశ్రయులైన మనము, దిక్కుమాలిన మనము, ఎరగక ప్రభువును జీవిస్తున్న మనల్ని యేసు రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి గొప్ప రక్షణ చేత అలంకరించి ఇప్పుడు గొప్ప ఇంటిలోనికి ఆయన మనల్ని తోడుకొని వచ్చినాడు. మూడవ చూస్తామా? 126 మూడవ వచనం. కీర్తన 126:3. Psalm 126:3. గొప్ప కార్యము ఆర్ కార్యములు ఏకవచనమా బహువచనమా? బహువచనం. దేవుడు చేసేది ఒకటి కాదు. గొప్ప కార్యాలు ఎప్పుడు ఒకటే రావు. వాళ్ళకి చాలామంది స్నేహితులు ఉంటారు, వాళ్ళందరిని తీసుకొని వస్తారు. కనుక గొప్ప కార్యము అని లేదు. గొప్ప కార్యములు గ్రేట్ థింగ్స్. ద లార్డ్ హ్యావ్ డన్ గ్రేట్ థింగ్స్. ఏ గొప్ప కార్యాలు చేశాడు? ఎన్నని చెప్పాలా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, లక్ష, కోటి, 10 కోట్ల, బిలియన్ల, ట్రిలియన్సా? లెక్కలేనని ఎన్ నంబర్ ఆఫ్ గ్రేట్ థింగ్స్ ద లార్డ్ హ్యాస్ డన్. అందుకే లూకా భక్తుడు, మీకు తెలుసు కదా, బైబిల్ అన్నింటిలో గొప్ప అనే మాట ఎక్కువ లూకా భక్తుడు వాడినాడు. మామూలుగా డాక్టర్లు గొప్ప అని వాడరు. ఎందుకంటే ఎవరైనా ఇక్కడ డాక్టర్లు ఉంటే మన్నించండి, మీరు డాక్టర్లు అంటే నాకు వల్లమాలిన అభిమానము. ఈ లూకా భక్తుడు, డాక్టర్ లూకా, గొప్ప గొప్ప ప్రతి అధ్యాయంలో దాదాపు గొప్ప అనేది వాడుతూ వచ్చినాడు. చూడండి మరియమ్మ గారు ఏం చెప్పారు? మొదటి అధ్యాయం అనుకుంటా, గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం. ఏకవచనం కాదు, బహువచనం. మొదటి అధ్యాయము 49వ వచనంలో మనం చూస్తాం గొప్ప 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 అని. ఇంకా మనందరికి బాగా పరిచయం అయిన ఒక వ్యక్తి ఉన్నాడు కదా, దయ్యాలు పట్టినవాడు, సమాధుల్లో తిరుగుతున్నాడు, చేతులకు కాళ్ళకు బొండలు వేసి వాడిని సాధు చేయలేక ఇల్లు వదిలేసి తనే గాయపరుచుకుంటూ ఇష్టానుసారంగా జీవిస్తున్న ఒక వ్యక్తి దగ్గరికి గెరాసేనీయుల దేశంలో యేసుప్రభు వారు వచ్చినారు. బైబిల్లో రాయబడింది ఏంటంటే, యేసుప్రభు వారు వారిని బాగు చేసిన తర్వాత ఇంటికి పోరా అంటే ఆ వ్యక్తి అన్నాడు, మీ దగ్గరే ఉంటానండి, వేరే నన్ను అనుమతించానంటే, యేసుక్రీస్తు ప్రభు మీ దగ్గర ఉంటాననే వాళ్ళు ఇంటికి పొమ్మన్నాడు. ఇంటికి పోతాననే వాళ్ళు వద్దులే, ఏం పోతావు, ఇక్కడికి రా అంటాడు. నేను ఇలాగ చెప్పినాను, మీరు కూడా అలాగ అనొద్దండి. మళ్ళీ పొరపాటున మీ ప్రకారం ఈ ప్రభు సరే ఆమెను అన్నాడు అనుకోండి, అప్పుడు కష్టమవుతుంది. అందుకే మీతోనే వస్తాను ప్రభు, మీతోనే వస్తాను ప్రభు అంటే ప్రభు చెప్పింది ఇది, దేవుడు కనికరపడి నీ ఎడల చేసిన గొప్ప కార్యములు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ప్రభు చేసేవన్నీ బహువచనాలే. ఆ గొప్ప కార్యములు ఊహించలేనన్ని. మనం అనుకుంటే ఏం గొప్ప కార్యాలు చేసాడండి, ఏం లేదు, చదువులో ఇట్లే ఉన్నా, వ్యాపారంలో ఇట్లే ఉన్నా, పొలం పనులు ఇట్లే ఉన్నా, తర్వాత అనారోగ్యం ఇట్లే ఉంది, అన్నీ ఇట్లే ఉన్నాయి, ఏం గొప్ప కార్యాలు చేశారండి? నీకు గాలి ఇయడమే ఒక గొప్ప కార్యం తెలుసా? నీకు జన్మ ఇయడమే ఒక గొప్ప కార్యం. మీ అమ్మ నాన్నగారిని అడిగితే చెప్తారు, నేను ఎట్లా పుట్టానమ్మా అని అంటే వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేశారు. అసలు మాకు అప్పటికి 2 పిల్లలు అయినరా, నిన్ను వద్దనుకున్నాం నేను మీ నాయన, కానీ నువ్వు పిండమై పుట్టేటప్పటికి ఆ డాక్టర్ దగ్గరికి ఈ డాక్టర్ దగ్గరికి ఎట్లయినా చేయండి, తీయండి, అది ఇది అనేలోకి టైం అయిపోయింది, ఇంకా తీస్తే సస్తావని చెప్పేశారు. కనుక సావుడు మీదకు బతికితే మంచిది కానీ బతికినాము,
తర్వాత నువ్వు కాన్పేటప్పుడు కూడా పేగులు ఇట్లా 2 చుట్టుకొని వచ్చినావు. తల కిందికి రావాల్సింది, కాళ్ళు పైకి ఉండాల్సింది, నువ్వు తల పైకి పెట్టి కాళ్ళు కిందకి వచ్చిన. అసలు నిన్ను గురించి చెప్పాలంటే పెద్ద స్టోరీ ఉందిలే. అలాగ ఒక్కొక్కరిని గురించి ఒక్కొక్క కథ ఉంటుంది. 4 నిమిషాలు ముక్కు మూస్తే మనందరం అయిపోతాం. 4 నిమిషాలు గాలి ఆగిపోతే అందరం అయిపోతాం. మీకు తెలుసు కదా, కరోనా పీరియడ్లో చాలామంది ఈ ఆక్సిజన్ సపోర్ట్ చేసినారు కదా, వారిని సిలిండర్లు తీసుకొని వచ్చి ఒక సిలిండరు ఆక్సిజన్ వాళ్ళకి సప్లై చేస్తుంటే ప్రాణవాయువు అంటారు దాన్ని. ఆ సిలిండర్ అయిపోయిన తర్వాత ఇంకో కొత్త సిలిండర్ పక్కన రూమ్లోనో పైన ఫ్లోర్లోనో ఎక్కడో ఉంటుంది. ఆ సిలిండర్ తీసుకొని వచ్చి సిలిండర్ తీసి దీనికి అటాచ్ చేసేటప్పటికి ఎగిరిపోయిన వాళ్ళు లెక్కలేనంతమంది ఉన్నారు. లేరంటారా? డబ్బులున్నోళ్ళు ఎగిరిపోయారు, రాజకీయ నాయకులు ఎగిరిపోయారు, ధనమున్నోళ్ళు ఎగిరిపోయారు, ఐశ్వర్యవంతులు ఉన్నోళ్ళు ఎగిరిపోయారు, జ్ఞానం ఉన్నోళ్ళు ఎగిరిపోయారు. ఎంతమంది ఎగిరిపోయారు. ఇది నాన్న దేవుడు మనల్ని ప్రాణముతో ఉంచి సజీవులుగా ఉంచి ఆయన మందిరావణంలో తీసుకొని వచ్చినాడు. గొప్ప కార్యములు లెక్కలేనన్నీ చేశాడు. ఊహకు మించినన్ని గొప్ప కార్యాలు చేశాడు. ప్రభు గొప్పవాడు. 3 కారణాలు చూసిన. మొదటిది గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ. రెండవది గ్రేట్ హౌస్, గొప్ప ఇల్లు, సంఘము. మూడవది గొప్ప గ్రేట్ వర్క్స్. 4-5 చూసి ముగిస్తామా? కీర్తనలు. తొంభై 4 చదవండి. 94:19. నా అంతరంగములందు విచారములు హెచ్చగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది. నా అంతరంగమందు విచారములు కూడా బహువచనమే. విచారము ఏకవచనం కాదు కనుక విచారాలు వచ్చినా కూడా ఒకటే రాదు, జత స్నేహితులను పిలుచుకొని వస్తారు. విచారములన్నీ వచ్చినా కూడా బైబిల్లో రాయబడుతూ వచ్చింది, నీ గొప్ప ఆదరణ, గ్రేట్ కంఫర్ట్. అమ్మ ముందుకు వచ్చి కూర్చోండి. ఇక్కడ ఎవరో తల్లిగారు వస్తున్నారు. ఎవరో అన్నారు, ఈ పాపకి ఇచ్చినారు. ఈ పాప ఎక్కడ లాలిస్తారు చూడండి. మనోళ్ళు తెలివి ఎట్లుంటుందో. రకరకాల ఆదరణ లేని పరిస్థితుల్లో ఇప్పుడు ఎట్లా, ఇది ఎలాగవుతుంది, ఈ అనారోగ్యం ఎట్లా, ఈ పేదరికం ఎట్లా, ఇబ్బంది ఎట్లా, భర్త ఎట్లా, భార్య ఎలాగ, పిల్లలు ఎలాగో, మందిరం ఎలాగ, ఆత్మీయమైన జీవితం ఎలాగ, రకరకాల పోరాటాలు ఉన్నాయి, ప్రతికూలతలు ఉన్నాయి, హింస ఉంది, ఉపద్రవం ఉంది, కీడుంది, నష్టం ఉంది. పౌలు రోమపత్రిక 8వ అధ్యాయంలో రాస్తాడు కదా, రకరకాల పరిస్థితుల ఖడ్గము, కత్తి, హింస, పేదరికము, ఉపద్రవము, దిగంబరత్వము, శ్రమలు, రోగము, కీడు, ఇవన్నీ క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాప నేరకుండా ఆయన మనల్ని ఆదరిస్తూ వచ్చిన. రాత్రి ఏం చేయాలో తెలియక భర్తున్నా, భార్యున్నా, పిల్లలున్నా, కుటుంబం ఉన్నా, డబ్బున్నా, అందమున్నా, ఆరోగ్యం ఉన్నా, క్షేమం ఉన్నా, సంపద ఉన్నా, ఆర్థిక పరిస్థితులు అన్నీ ఉన్నా, ఏదో తెలియని లోటు జీవితంలో తాండవం ఆడుతున్నప్పుడు దిక్కు తెలియకుండా మనకు పరిచయం లేకుండానే మన కళ్ళల్లో నుండి అలా కన్నీళ్ళు రాలిపోతుంటే దిండు తడిసిపోయింది. రాత్రి నిద్రపట్టలేదు. పక్కన భర్త ఉండొచ్చు, పిల్లలే ఉండొచ్చు, భార్య ఉండొచ్చు. నిద్ర పట్టుకుని రాత్రి అంతా అలాగే గడిచిపోయింది. ఉదయం ఇంకేం చేయాలా అనేటప్పటికీ పక్షుల కోలాహలం చేత నీకు మెలకు వచ్చింది. లేచి చూస్తే తెల్లబడింది. సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు తూర్పు దిక్కున. అలాగే తలుపు తీసి ఏంటి నేనేనా ఏడ్చిందని అనుకున్నా. వచ్చి క్యాలెండర్ వాక్యం చూస్తే నిన్ను ఓదార్చువాడని నేనే. ఇలాగ దైవవాక్యం ద్వారా, దైవ కార్యక్రమాల ద్వారా, ఎస్ఎంఎస్లోనే దేవుని వాక్యం వచ్చుడు ద్వారా దేవుడు మనల్ని ఆదరించినాడు. అలాగ ఆదరించబడకుండా ఉంటే ఇక్కడ ఉండవు. ఎవడైనా చెప్పగలమా నేను రక్షణ పొందినప్పటి నుండి ఇప్పటిదాకా నాకు యేసు ప్రభువు ఆదరణే అవసరం లేదు అన్నోళ్ళు చేయొద్దండి. అలాగ అవసరం లేదన్నోళ్ళు ఇక్కడికి రాలేరు, ఇక్కడ ఉండలేము.
నా మట్టుకు నేను ఇక్కడ ఉండలేను. ఎన్ని పరిస్థితులు ఆయన ఆదరించి ధైర్యపరిచి భుజం తట్టి కన్నీరు తుడిచి బాష్పబిందువులన్నిటినీ తుడిచి గాయాలు కట్టి పరిస్థితులు చక్కజేసినాడు కనుకనే ఆయన ఆరాధించడం కొరక ఇక్కడికి మనం చేరి వచ్చినాం. ప్రభు గొప్పవాడు. 5వ దాకా చూసి ముగిస్తామా? కీర్తనలు 20:15 అనుకుంటా. 10 కీర్తన సామ్ 15. మన్నించండి. 21వ కీర్తన 5వ వచనం. నీ రక్షణ వలన అతనికి చాలు. గ్రేట్ గ్లోరీ, గొప్ప మహిమ కలిగను. మహిమను కోల్పోయిన మనం, రోమపత్రికలో రాయబడింది కదా, అందరు పాపం చేసి దేవుని అనుగ్రహించిన మహిమను పొందలేకపోయింది. వీఆర్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమకు తక్కువ వచ్చిన, అంటే 35 మార్కులు వస్తే 100కి పాస్ అనుకో. ఎన్ని వచ్చినాయి? తక్కువ అంటే 34 వచ్చినా తక్కువే, 0 వచ్చినా కూడా తక్కువే. అలాగే దేవుని మహిమకు తక్కువ వచ్చిన మనల్ని యేసు యొక్క శిలువ రక్తమును బట్టి, శిలువ కార్యము ద్వారా మహిమా స్వరూపి మన కొరకై శిలువలో రక్తము కార్చి ఆయన మహిమను మనకు అలంకరింపజేసినాడు. మహిమా సువార్త మన దగ్గరికి వచ్చింది. మహిమగల సంఘంలోనికి మనం వచ్చినాము. మహిమగల దేవుని మందిరంలో మనం ఉన్నాము. దినాన ప్రభు మహామహిమతో రాబోతున్నాడు. ఈ దుర్భరమైన శరీరాన్ని విడిచిపెట్టి మహిమగల శరీరాన్ని ధరించుకుంటాం. మహిమారాజ్యంలో సదాకాలము ఆ మహిమలో మనం ఉంటాం. వాడబారనే మహిమ, సదాకాలం ఉండే మహిమ, దైవ మహిమ మట్టి పురుగులను మహిమలోకములోనికి చేర్చుట కొరకై మహిమా స్వరూపైన యేసుక్రీస్తు ప్రభువారు మానవాకారాన్ని ఈ భూమి మీదకి దిగి వచ్చి తన తానే బలిగా అర్పించుకున్నాడు. ప్రభువు గొప్పవాడు. 5 విషయాలు చూసిన. మొదటిది గొప్ప రక్షణ, గ్రేట్ సాల్వేషన్. రెండవది గ్రేట్ హౌస్, గొప్ప ఇల్లు, సంఘంలోనికి తోడుకొని వచ్చినాడు. మూడవది గొప్ప గ్రేట్ వర్క్స్, గొప్ప కార్యమును మన జీవితంలో జరిగించినాడు. నాలుగవది గ్రేట్ కంఫర్ట్, గొప్ప ఆదరణ ఇచ్చినాడు. ఐదవది గొప్ప మహిమలోనికి తీసుకొని వచ్చినాడు. గొప్ప పాపులమైన మనల్ని గొప్ప శిలువ యాగం ద్వారా గొప్ప రక్షకుడని యేసు మనల్ని క్షమించి గొప్ప కార్యములు చేసినాడు కనుక ఆయన సన్నిధిలో సాగిలపడి పావనడా మా రక్షణ కొరకై స్తోత్రములను విమోచించబడిన వారు వారి యొక్క ఆరాధనల సింహాసనం మీద ఆ గొప్ప ప్రభువును ఆశీనునిగా చేయుదురుగాక. ఆరాధించాం. మోకరించండి. వాక్య పెలుగులో సండే స్కూల్ ఉండిద్ది అనుకుంటాం. ఇప్పుడేం ఉండదు కనుక ఎక్కువగా ప్రభుని స్తుతిద్దాం, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇద్దాం. ముందు స్థానిక సంఘస్థులు బెరాక అనగా మిర్యాలగూడలో ఉన్న బెరాక, చాలా ఉండే బెరాకలు మనకి, ఇవన్నీ కాదు. మిర్యాలగూడలో ఉన్న బెరాక విశ్వాసులు మరి 3 సిస్టర్స్ 3 బ్రదర్స్ ఆరాధించాలని మనం చేస్తుంటాం. సరే సరే, ఉప్పల్లే పాడుకుంటాం. ఇంకా కింద కూడా ఇరుకిరుక్కున్నారు. ఉప్పల్లే పాడుతుంటాం. ముందు జరుగుదాం, ఉప్పల్లే పాడుతుంటాం. ఏదైనా ఇబ్బంది ఉంటే కింద కూడా మీకు స్క్రీన్ ఉంది, అక్కడ ఏర్పాటు చేసినారు, జ్ఞాపకం ఉంచుకోండి. ఏదైనా అర్జెంటుగా బ్రదర్స్కు మాత్రమే పైన బ్రదర్స్కి మాత్రమే వాష్రూమ్స్ ఉన్నాయి, కింద సిస్టర్స్కి ఉన్నాయి. ఇవి కూడా ఉపయోగించుకోవాలని మనవి చేస్తుంటున్నాం. ఉపాడ పాడుకుంటాం. నీ మందిరము అతి శృంగారము నీ ప్రజలను. రండి పాడేవాళ్ళు. దీంట్లో 3 శరణాలు ఉన్నాయి. ముందు జరగడానికి ఇది మనకు ఒక అవకాశం జరిగి కూర్చు.
ఇబ్బంది లేకుండా ఏదైనా ఇబ్బంది ఉంటే కిందకి వెళ్ళి మీరు ఆ కుర్చీలు కూడా ఉండే కింద వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. నీ మందిరము అతి శృంగార ప్రజలందరికీ తేజస్సు మెండుగా కనపరచుదేవా. మహిమా తేజస్సు మెండుగా కనపరచుదేవా. స్వాస్థ్యముగా మమ్ము చేసి తీరమున నిలిపి కుతువలయందు కృప చూపించి పోషించి కుతువలయందు కృప చూపించి పోషించి మహిమా 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 అతి మహిమా తేజస్సు మహిమా తేజస్సు మందిరములు దొరుకు మందిరములు దొరుకు నిత్యానందము నిరతం శోధన శ్రమలాయను కదలక స్థిరముగా నిలచు శోధన శ్రమలాయను కదలక స్థిరముగా నిలచు అంతములేని అద్భుతమైన ఆదరణ పొందెదము. అంతములేని అద్భుతమైన ఆదరణ పొందెదము. మహిమా 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 కూర్చోండి. మందిరము అది శృంగారము ప్రజలందరికీ మహిమా తేజస్సు మెండుగా కనపరచుదేవా. మహిమా తేజస్సు కనపరచుదేవా. ఆరాధిద్దామా? మరి స్థానిక సంఘస్థులో ముగ్గురు సిస్టర్స్, ముగ్గురు బ్రదర్స్
ఆరాధించండి. తర్వాత దైవ సేవకుల్లో ఇద్దరు దైవ సేవకులు, ఇద్దరు దైవ సేవకులు అంటారు. తర్వాత చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి విశ్వాసుల్లో ముగ్గురు బ్రదర్స్, అనగా సిస్టర్స్ ముగ్గురు బ్రదర్స్, అట్లా ముగ్గురుగా క్లుప్తంగా ఆరాధించాలని మనవి చేస్తుంటున్నాం. మైక్ కూడా ఇస్తాం మీకు. మైక్ ఒకటి అండి. స్థానిక సంఘస్థులకు ముందు మైకే. అయ్యా, నేను చచ్చిన స్థితిలో ఉంచుండగా తండ్రి, ఈ లోకంలో నన్ను ఎవరు పట్టించుకోనప్పుడు తండ్రి, ఈ లోకం అనే శాపంలో బ్రతుకుతూ నాయన, నేను దేనికి పనికిరాని వాడినై ఉన్నప్పుడు తండ్రి నాయన, నీ యొక్క గొప్ప రక్షణ చేత తండ్రి నాయన, నువ్వు దేవదేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారైన దేవుడు, సర్వశక్తి సంపూర్ణమైన దేవుడు, అంత గొప్ప తండ్రి దేవుడు అయిండుతురా తండ్రి. నా కొరకు ఈ భూకు వచ్చి నీ యొక్క గొప్ప రక్షణ నాకు అనుగ్రహించినందుకు నీ పాదాలకు వేలాది వందనాలు. అవును తండ్రి, నేను ఎంతటి వాడును, ఏమాత్రపు వాడను తండ్రి, గాల్లోని దుమ్ము కంటే నాయన, కంటిలో నలుసు కంటే హీనమైన బ్రతుకుతున్న నన్ను ఇంత గొప్ప మందిరంలో చేర్చినందుకు నీ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అంతేకాకుండా నీ యొక్క గొప్ప రక్షణ నాకు అనుగ్రహించి నాయన, నా పట్ల, నా జీవితం పట్ల నాయన, నా సంఘం పట్ల ఈ యొక్క గొప్ప కార్యాన్ని జరిగించినందుకు నీ పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన, నీ యొక్క నామాన్ని ఉచ్చరించడానికి కానీ నాయన, నీ నామాన్ని నేను స్తుతించడానికి కానీ, హెచ్చించడానికి కానీ, పూజించడానికి కానీ, గణపరచడానికి కానీ నేను ఎంతటి వాడిని తండ్రి, ఏమాత్రపు వాడిని తండ్రి నాయన, ఆయనను నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు నీ పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలకై నీ పాదాలకు వేలాది వందనాలు నాయన. నీ నామాన్ని ఘనపరుచుకున్నందుకే నీ పాదాలకు వేలాది వందనాలు. ఇంత గొప్ప కార్యాన్ని నీ సన్నిధిలో జరిగించినందుకు నీ పాదాలకు వేలాది వందనాలు నాయన. మేము ఎంతటి వారం తండ్రి, ఏం పాటి వారం తండ్రి నాయన, నీ యొక్క కార్యాన్ని ఇంత ఘనంగా జరిగించుకున్నందుకు నీ పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. అంతేకాకుండా తండ్రి, ఏదో ఒక రోజు నీ యొక్క గొప్ప ముఖాన్ని తండ్రి నాయన, నీ యొక్క ముఖ దర్శనాన్ని నాయన చేస్తామని నీ శుభప్రదమైన నిరీక్షణ నాకు అనుగ్రహించినందుకు నీ పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. నువ్వు ఇచ్చిన రక్షణను బట్టి, నువ్వు చేసిన ప్రాణ త్యాగాన్ని బట్టి, ఆ బలియాగాన్ని బట్టి, నువ్వు చేసిన ఈ యొక్క గొప్ప కార్యాన్ని బట్టి నేను నీకు ఏమి ఇవ్వగలను తండ్రి? ఏమీ లేక విరిగిన హృదయంతో నాయన ఈ యొక్క గొప్ప స్తుతి ఆరాధన ప్రభువుని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన గొప్ప నామం మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. సిస్టర్స్, మహాగణుడివి, పరిశుద్ధుడివి, నీకు నివాసమైన తండ్రి, మీకే వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానయ్యా. రాజులకు రాజువి, ప్రభువులకు ప్రభువు నాయన, మీకు వందనాలు అని నామముల కన్నా హెచ్చైన నామం కలిగిన గొప్ప తండ్రి, మీకే వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానయ్యా. గడిచిన దినములన్నీ నన్ను మమ్మల్ని అందరినీ మీరు ఎక్కడ చాటున భద్రపరుచుకొని మరి ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహిస్తూ వచ్చినారయ్యా. నూతన సంతోషకరమైన దినాన్ని మాకు అనుగ్రహిస్తూ వచ్చినారు దేవా. మీకు వందనాలు ప్రభువా. నిజంగా మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నానయ్యా. గొప్ప కార్యాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నానయ్యా. గొప్ప తండ్రి, మీకు వందనాలు ప్రభువా. అంత మాత్రం కాకుండా పాపిన, అపరాధినైనా నన్ను కూడా మీరు వెతికి రక్షించినారు అయ్యా. నాయన, నాకు మీరు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా, నాకు రక్షణ ఇవ్వడానికి తండ్రి మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానయ్యా. గొప్ప తండ్రి, మీకు వందనాలు ప్రభువా. అంత మాత్రమే కాకుండా నాయన, నిజంగా మరి నేనైతే ఎంతో ఆధారం లేని దానిగా, దిక్కులేని దీని దరిద్రాలుగా నాయన, మరి నివాస స్థలం లేని దానిగా ఉంటున్న నాకు ప్రభువా గొప్ప ఇంటిని మీరు అనుగ్రహిస్తూ వచ్చినారయ్యా. మీకు వందనాలు. మీరు నాకు అనుగ్రహించిన యొక్క బెరాక గొప్ప ఇంటిని బట్టి మీకు వందనాలు, బెరాక మందిరాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నానయ్యా. అయ్యా, నిజంగా బెరాక మందిరాన్ని, నూతన మందిరాన్ని కూడా మీరు నాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నానయ్యా. గొప్పతని మీకు వందనాలు ప్రభువా. అంత మాత్రం కాకుండా నాయన, మరి నా యొక్క అంతరంగమందు
విచారములు హెచ్చుగా ఉన్నప్పుడు దేవా మీ యొక్క గొప్ప ఆదరణ చేత మీరు నన్ను ఆదరించి బలపరుస్తూ అయ్యా నన్ను ప్రేమిస్తూ నన్ను పోషిస్తున్నందుకు మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. గొప్ప తండ్రి మీకు వందనాలు ప్రభా. ఇంక నాయన అంత మాత్రమే కాకుండా మరి నేనైతే నాయన